నమస్తే అన్న అన్నప్పుడు ఇందులో ఒక డిఫరెంట్ ఒక ధిక్కారం అనొచ్చు, చూసేవాడికి ఇందులో వీరోచితత్వం కూడా అనిపించచ్చు. ఎవడిష్టం వాడిది, వాడు చూసేవాడి బట్టి ఉంటుంది, వినయం కనిపించదు. ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎంతమంది తల్లిదండ్రులకు అంత తీరిక అంత ఓపిక ఉంది పిల్లలకి చెప్పడానికి? ఇప్పుడు నేను మా ఫాదర్ నాకు ఆయన చేసింది గుమస్తా ఉద్యోగం అయినా సరే ఆయనలో ఉండే జాతీయతాభావం ఏంటుందంటే, నాకు ఒకసారి నేను 10th క్లాస్ చదివేటప్పుడు చెప్పారు, మనం జాతీయ గీతం పాడినప్పుడు లెగిసి నుంచోవాలి, నీకు తెలుసు అయితే స్కూల్లో చేస్తామంటే ఎక్కడొచ్చినా కూడా అట్లా నుంచోవాలి అని చెప్పి. తర్వాత ఆయన ఏం చేసేవాడు, ఏ స్వతంత్ర దినోత్సవం అప్పుడు ఏదన్నప్పుడు రేడియోలో, అప్పుడు రేడియోలే కదా, రేడియోలో వచ్చినప్పుడు బయటకు వచ్చి చూసేవాడు నేను లేచి నుంచున్నానా లేదా. అంటే ఆ ఇది ఆయనకి అది ఉంది. ఆయన ఏమి కదా ఇది కాదు, రాజకీయ నాయకుడు కాదు, ఒకటి కాదు, ఆయనలో ఆ జాతీయ భావపు ఆలోచన ఉంది. నాకు ఆ వయసులో నాన్నని ఎదిరించడం కాదు కదా, ఒక చెప్పారు ఇందులో తప్పేం కాదు కదా అన్నది నుంచుంటాం నేను నేర్చుకున్నా. ఆ తర్వాత నాలో అసలు ఎందుకు మా నాన్న ఇట్లా అంటున్నారు అన్న దాంట్లో నుంచి వచ్చిన మదనంలో మా మాస్టర్లతో మాట్లాడడం, మా లెక్చరర్లతో మాట్లాడడం, తర్వాత కాలంలో దేశం ఏంటి, దేశానికి సంబంధించిన అంశం అదే ఇది విన్నారు అనుకోండి, ఇది కమ్యూనిస్ట్ ఉన్న వాళ్ళ ఫాదర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఏంది నుంచునేది ఏంది, అందులో కాళ్ళు చేతులు నొప్పిలు